2-3 సంవత్సరాలు తప్పితే అందరూ బీజేపీకి అనుకూలంగానే ఇస్తున్నారండి. అంటే ఎక్కడో ఈసారి బ్రూమ్ ఆయన ఏమన్నారంటే ఎన్నికల ప్రచారంలో మీరు చీపురు మీద ఓటేస్తే వేల కొద్దీ ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు పొందుతున్నాయో అలాగే ఒక మహిళా కుటుంబానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. దాదాపు 18 మంది సభ్యులున్న ఒక మహిళా కుటుంబం నెలకి దాదాపు 52,000 ఎట్లాగా లబ్ధి పొందింది. అలాగే 20-25,000 ఎలా లెక్క పెట్టుకున్నా ప్రతి కుటుంబానికి సామాన్య కుటుంబాలకు ఎలా వస్తుంది, ఇవన్నీ వెళ్ళిపోతాయి బీజేపీ కానీ వచ్చిందంటే అని. అయినా దేశ రాజధాని ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుంటే మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఒక్క ఆత్మపరిశీలన చేసుకుంటే. ఇఫ్ వీ కన్సిడర్ దిస్ నెంబర్స్ ఆర్ ట్రూ జస్ట్ ఫర్ ఎ వైల్. అంటే బీజేపీ వాళ్ళకి ఓట్లు వస్తాయి అని వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నారు అని అంటే, వాళ్ళు నిన్న నైట్ మేము చూసినప్పుడు కూడా అక్కడ అంటే మామూలుగా రిగ్గింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేకపోతే ఇంక్ అనేది పెట్టడం కావచ్చు, థర్మాకోల్ తోటి చేసిన ఈవీఎంస్ కావచ్చు, అలాంటివి జరుగుతున్నాయి. జరగట్లేదు అనడానికి లేదు, ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసినాం. సరే, ఒకవేళ ఏదేమైనా సరే నేను అందుకే అంటున్నా, లాస్ట్ టైం ఎగ్జిట్ పోల్స్ లో 62, 67 అట్లా 2015 లో 67, 2020 లో 62 వచ్చినా కూడా ఈసారి నేనేమంటున్నా, అంత మెజార్టీ రాకపోయినా 45 సీట్స్ తోటి కంఫర్టబుల్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మేము అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రీబీస్ ఇస్తున్నారు, ప్రజల్ని అట్లా అలవాటు చేసినని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మరి అదే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు మహిళలకి 2100 అనౌన్స్ చేసినాక కేజ్రీవాల్ గారు మోదీ గారు కూడా చేశారు సంక్షేమ పథకాల గురించి, ఆయన కూడా ప్రచారంలో చెప్పారు. మళ్ళీ ఒకసారి లేదు మోడీ మీరంటున్నట్టే మోడీ గారు ఎప్పుడు లేనిది ఈసారి చేయాల్సి వచ్చింది. ఆయన పడవద్దు అని చెప్పేది బీజేపీ వాళ్ళు. అలాంటప్పుడు మరి వాళ్ళు ఎందుకు మళ్ళీ పోటీ పడి సేమ్ కేజ్రీవాల్ గారికి ఫిగర్ ఒకటి ఒక 400-500 డిఫరెన్స్ తోటి. ప్రేమేందర్ రెడ్డి గారు లెట్ హర్ టాక్. ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి. గారు ఇప్పుడు విషయం ఏంటంటే, ఫ్రీబీ అనేది ఎందుకు వచ్చిందంటే, ఏదైతే అవసరమో అది తప్పక